మా అధ్యక్షులు బండి సంజయ్ గారి మీద ఎంఐఎం పార్టీ కార్యకర్తలతో కలిసి హత్యాయత్నం ప్రయత్నించినండి నక్లెస్ రోడ్ లో. ఇంత దౌర్భాగ్యం, ఇంత దారుణం ఎందుకండి? మీకు భయం ఎందుకు బండి సంజయ్ గారంటే? మీకు బండి సంజయ్ గారంటే ఇవాళ మీకు ఎందుకు వణుకుతున్నారు ఒక్కొక్కరు ప్రగతి భవన్లో కూర్చొని? మీకు ఇలా బండి సంజయ్ గారు పేరు తీస్తే చాలు ఒక్కొక్కరు సర్జికల్ స్ట్రైక్ అనగానే ఎంఐఎం వాళ్ళు భయపడతారు, ఇక్కడ జై శ్రీరామ్ అనగానే ప్రగతి భవన్లో కూర్చున్న వాళ్ళు భయపడతారు. మీకెందుకు? నువ్వు నికార్సైన హిందువు, నువ్వు ఆయన పరిపాలన మొత్తం హైదరాబాద్ जागीर अंతా నాది పోయి కోనే ఓల్డ్ సిటీ में आने के लिए భాగ్యలక్ష్మి టెంపుల్ में कौन आता है हम देखेंगे అంటే బాజప్తా భాగ్యలక్ష్మి టెంపుల్ కు పోయారు కదా. అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ కు పోనీయరు అంటే ఒక సిటిజన్ కు ఉండాల్సిన రైట్స్ ని ఉండనియరు. పోనీ అది మీరేమన్నా చేస్తా ఉన్నారంటే మీరు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇవాళ మా పన్నాల హరీష్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేస్తారంటే రాత్రి 12 గంటలకు పోయి. ఇంత దారుణమా? నిన్న ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మా ఆర్మర్ అభ్యర్థి వినయరెడ్డి గారి మీద ఇంత ఒక రౌడీ, వీధి రౌడీ లాగా ఎగబడి కొడతాడా? ఇంత దారుణం ఎందుకండి వీళ్ళకి? ఇంత కండకవరం ఎందుకు? దెబ్బకు దెబ్బ తీస్తాం చెప్తున్నాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి నేను టీఆర్ఎస్ వాళ్ళకి, టీఆర్ఎస్ కార్యకర్తలకి హెచ్చరిస్తా ఉన్నా. ఒక్కసారిగా మా అధ్యక్షులు కనుక నిజంగా కన్నెర్ చేసి ఒక్క సైగ చేస్తే మా ఏబీవీపీ గాని, బీజేవైఎం గాని, మా బీజేపీ కార్యకర్తలు గాని ఎక్కడెక్కడ అడ్డుకొని మొత్తం ఉరికించుకోటే రోజు దగ్గర వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్తా. ఈసీని మభ్య పెట్టి ఎవరన్నా పోల్ చిట్టీలు ఇయ్యారండి? కనీసం పార్టీలకు అధికారాలు ఇవ్వలేదు. కనీసం మరి ఈసీ ఏం చేసింది? కనీసం ఈసీకైనా ఉండాలి కదా కనీస పరిజ్ఞానం. పోలింగ్ చిట్టీలు ఇయ్యక కన్ఫ్యూజ్ చేసి ఒకరు ఈ బూత్కు పోతే మీ ఓటు ఇక్కడ లేదు ఆ బూత్కు పోండి, ఆ బూత్కు పోతే మీది ఇక్కడ లేదు ఆ బూత్కు పోండి అంటే చాలా మంది ఏ బూత్కు పోక ఇంటికి వెళ్ళిపోయారు. నాకెందుకు ఈ రిస్క్ అని? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈసీని మాయమాటలు చెప్పి ఈసీని మభ్యపెట్టి ఈసీని కొనేసినరు. ఈసీని కొనేసి మరి దారుణంగా ఇవాళ వ్యవస్థనంతా కుంగదీసే ప్రయత్నం ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇది అసాంఘిక కార్యకలాపాలకు ఇవాళ తోడ్పడతా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలని. న్యాయం చేకూర్చాలో వాళ్ళ వ్యాపారం ఎక్కడైతే బాగా జరుగుతుందో వాళ్ళ కోసం వేసిన కనెక్టివిటీ కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు జన్వాడ ఫామ్ హౌస్ పోవడానికి కట్టినటువంటి దుర్గం చెరువు మైహోం రామేశ్వరరావు గారు కట్టినటువంటి అపార్ట్మెంట్లకు పోనీకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. ఒక సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి బ్రిడ్జ్ ఒక్కటి చెప్పమనండి. ఇవాళ ఏంది మీరు చేసింది? కనీసం జనాలు ఇవాళ ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే యువతకు ఉద్యోగాలు లేకపోగా మీరు 270 కిలోమీటర్ల మూసీని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి దాని మీద ఎన్నో ఆశలు కల్పించి కనీసం దాంట్లో పూడిక తీయలేనటువంటి పరిస్థితి. మీరు కట్టుడు విషయం తర్వాత కనీసం దాని ఎన్క్రోచ్మెంట్ అయినటువంటి ఏరియాస్ ని కనీసం పక్కకు జరపలేనటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేసిన తర్వాత ప్రజలు ఏ రకంగా వీళ్ళని విశ్వసిస్తారండి? ఇదే చివరి ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తూ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు గనక ఇదే ప్రజలు వాళ్ళని ఇదే హైదరాబాద్ లో బొందబెట్టుడు ఖాయం. అది అయిపోయింది, అది డిసైడెడ్ ఆల్రెడీ. ఇన్ని ఏజెన్సీస్, ఈవెన్ మాకు కూడా ఏజెన్సీస్ ఉన్నాయి, మేము రిపోర్ట్స్ తీసుకుంటున్నాం. ఏ డివిజన్లు ఎంత పోలేని. అసలు ఈవేళ చూడండి ఎంత దారుణం అండి. ఎవరైనా పబ్లిక్ హాలిడేస్ పెట్టుకొని వరుసగా ర్యాండమ్ హాలిడేస్ ఇచ్చేసి ఇవాళ ఇంటలెక్చువల్స్ అందరిని హైదరాబాద్ నుంచి వాళ్ళని పంపించేద్దాము, లేకపోతే ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఓట్లు కొని వేసేసుకోవచ్చు అన్నటువంటి ఒక దుర్బుద్ధితో సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఎంత దౌర్భాగ్యం. ఇంకొక 2 రోజులు లీవ్ పెట్టుకుంటే 1 వీక్ అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవచ్చు. ఈ ఉద్దేశం ఇట్లాంటి నీచమైన ఆలోచనలతోనే దిగింది టీఆర్ఎస్ పార్టీ.